Ali Imran. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 34. ذُرِّيَّةً بَعْضُهَا مِن بَعْضٍ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ. ఆయత నెంబర్ 34. వారిలో కొందరు మరికొందరి సంతానం. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. లేక దీని రెండవ అర్థం ధర్మం విషయంలో ఒకరికొకరు సహాయకులు అని. ఆయత్ నంబర్ 35. إذ قالت امرأة عمران رب إني نذرت لك ما في بطني محررا فتقبل مني إنك أنت السميع العليم. ఆయత నంబర్ 35. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చెయ్యి. ఇమ్రాన్ భార్య ఇలా వేడుకున్నది: ఓ నా ప్రభు, నా గర్భంలో ఉన్నదాన్ని నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను. నీవు నా తరపున దీనిని స్వీకరించు. నిస్సందేహంగా నీవు సర్వము వినేవాడవు, సర్వము తెలిసిన. ముహర్రం, నీ పేరు మీద వదిలిపెడుతున్నాను అనేది మూలపదం. అంటే నీ ఆరాధనాలయం సేవ కోసం అంకితం చేస్తున్నానని దాని భావం. ఆయత్ నంబర్ 36. فلما وضعتها قالت رب إني وضعتها أنثى والله أعلم بما وضعت وليس الذكر كالأنثى وإني سميتها مريم وإني أعيذها بك وذريتها من الشيطان الرجيم. ఆయత్ నంబర్ 36. తరువాత ఆమె ప్రసవించినప్పుడు, ప్రభు, నాకు ఆడపిల్ల కలిగినదే అని విన్నవించుకుంది. ఆమె కన్న సంతానం ఏదో అల్లాహకు బాగా తెలుసు. మగపిల్లవాడు ఆడపిల్ల వంటి వాడు కారు. నేను ఈ పాపకు మరియం అని పేరు పెట్టాను. నేను ఈమెను, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన సైతారు బారి నుంచి రక్షణ పొందడానికి నీకు అప్పగిస్తున్నాను అని అన్నది. ఈ మాటలో కొంచెం నిరాశ ఉంది. తనను మన్నించి తాను సమర్పించుకుంటున్న దానిని స్వీకరించమనే విన్నపము ఉంది. నేను అనుకున్న దానికి భిన్నంగా ఆడపిల్ల పుట్టిందే అన్న బాధ మరియు నీ ప్రసన్నత కోసం ఒక సేవకుణ్ణి సమర్పించుకోవాలనుకున్నాను. ఈ సేవ మగవాడైతేనే బాగా చేస్తాడు. ఇప్పుడు నేను నీకు ఏం సమర్పించగలనో నీకు తెలుసా? దయచేసి దాన్నే స్వీకరించు అన్న విన్నపము ఆమె మాటలలో తొణికేసులాడుతుంది. ఫతహుల్ ఖదీర్. హాఫీజ్ ఇబ్నే కసీర్ ఈ ఆయతు ఆధారంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇతర హదీసుల ఆధారంగా చెప్పేది ఏమిటంటే, శిశువు జన్మించిన నాడే నామకరణం చేయాలి. 7వ రోజున పేరు పెట్టాలన్న హదీసును ఆయన బలహీనమైనది అంటే జయీఫ్గా ఖరారు చేశారు. అయితే హాఫీజ్ ఇబ్నే ఖయ్యూమ్ దీనికి సంబంధించిన హదీసులన్నిటినీ శోధించి తరువాత మొదటి రోజు కానీ, 3వ రోజు కానీ, 7వ రోజు కానీ నామకరణం చేయవచ్చన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ విషయంలో వీటన్నిటికీ వెసులుబాటు ఉంది. తోహ్ఫతుల్ మౌదూద్. ఆమె మొరను అల్లాహ్ ఆలకించాడు. ఒక సహీ హదీసులో ఇలా ఉంది: ఏ శిశువైనా సరే జన్మించినప్పుడు సైతాను దాన్ని తాకుతాడు. దాంతో శిశువు ఏడుస్తుంది. అయితే అల్లాహ్ మరియం కుమారుడు ఈసా అలైహిస్సలాంను ఈ సైతాను తాగుడు నుండి సురక్షితంగా ఉంచాడు. సహీ బుఖారీ, కితాబు తఫ్సీర్, ముస్లిం, కితాబుల్ ఫజాయిల్. ఆయత్ నంబర్ 37. فتقبلها ربها بقبول حسن وأنبتها نباتا حسنا وكفلها زكريا كلما دخل عليها زكريا المحراب وجد عندها رزقا
قال يا مريم أنى لك هذا قالت هو من عند الله إن الله يرزق من يشاء بغير حساب. ఆయత నెంబర్ 37. అంతే, ఆమె ప్రభు ఆ పసిపాపను ఉత్తమ రీతిలో స్వీకరించి అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు. ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరయ్యకు అప్పగించాడు. జకరయ్య ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆయన అడిగితే, అల్లాహ్ వద్ద నుంచి అని ఆమె చెప్పేది. నిశ్చయముగా అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. హజరత్ జకరియా అలైహిస్సలాం హజరత్ మరియంకి పినతండ్రి కూడా, అదీగాక ఆయన ఆనాటి దైవప్రవక్త కూడా. అందువల్ల ఆమె కోసం ఆయన కన్నా మంచి సంరక్షకులు ఇంకెవరు కాగలుగుతారు? హజరత్ మరియం భౌతిక అవసరాలను తీర్చడంలోనూ, ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించడంలోనూ, ఆమెను సంస్కారవతిగా తీర్చిదిద్దడంలోనూ హజరత్ జకరియా అలైహిస్సలాం మాత్రమే తగిన వ్యక్తి. మూలంలో మిహ్రాబ్, రిజ్క్ అనే 2 పదాలు వచ్చాయి. మిహ్రాబ్ అంటే కుటీరము అని అర్థం. రిజక్ అంటే ఆహార పదార్థాలు, పండ్లు, ఫలాలు అన్నమాట. ఆ సీజన్లో లేని పండ్లు ఆమె వద్దకు వచ్చేవి. ఎండాకాలంలో రావాల్సిన ఫలాలు శీతాకాలంలోనూ, శీతాకాలంలో రావాల్సిన పండ్లు ఎండాకాలంలోనూ సమర్పించబడడం విచిత్రం, విశేషం కదా. హజరత్ జకరియా కానీ లేక ఆయన ద్వారా నియమించబడిన మరో సేవకుడు కానీ వాటిని తెచ్చేవారు కాదు. అందుకే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ జకరియా అలైహిస్సలాం ఆశ్చర్యంతో ప్రశ్నించారు. అల్లాహ్ వద్ద నుంచి అని మరియం జవాబిచ్చింది. ఇది హజరత్ మరియం గారి విషయంలో జరిగిన మహిమ అనాలి. ప్రకృతికి విరుద్ధంగా సంభవించేదానిని మహిమ లేక అద్భుతం అని అంటారు. ఈ మహిమలు, అద్భుతాలు ఒక దైవ ప్రవక్త చేతుల మీదుగా జరిగితే దాన్ని ముజీజా అంటారు. లేదా ఒక వలీ చేత ఇలాంటివి జరిగితే దాన్ని కరామత్ అని అంటారు. ఇవి 2 సత్యబద్ధమైనవే. కాకపోతే ఇవి దైవాజ్ఞతో, దైవ ప్రణాళికకు కట్టుబడి సంభవిస్తాయి. మహిమలను లేదా అద్భుతాలను ఎప్పుడంటే అప్పుడు చూపించే అధికారం, శక్తి ప్రవక్తలకు మరియు వలీలకు ఉండదు. ఈ మహనీయులకు దైవ సన్నిధిలో విశిష్ట స్థానం ఉందన్న దానికి ఇవి తార్కాణమే. అయితే వారు విశ్వ వ్యవస్థలో తాము తలచిందల్లా చేయగలిగే అధికారం కూడా కలిగి ఉన్నారని భావిస్తే అది పొరపాటు. బిద్దతీన్లు ఇక్కడే పొరపడ్డారు. ఔలియాలకు, దేవుని ప్రియతమ దాసులకు గల కొన్ని మహిమల్ని ఉదహరిస్తూ ఈ ప్రబుద్ధులు జనసామాన్యాన్ని షిర్కుకు, అల్లాహ్తో పాటు వలీలను సమానంగా భావించే పాపానికి, అంధవిశ్వాసాలకు లోను చేస్తుంటారు. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు మోజీజాత్ అంటే ప్రవక్తల మహిమలు పేర్కొనబడిన చోట వస్తాయి. ఆయత్ నంబర్ 38. هنالك دعا زكريا ربه قال رب هب لي من لدنك ذرية طيبة إنك سميع الدعاء. ఆయత నంబర్ 38. అక్కడే జకరియా అలైహిస్సలాం తన ప్రభువును వేడుకున్నాడు. ఓ నా ప్రభూ, నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడవు అని అన్నాడు. ఆయత్ నంబర్ 39. فنادته الملائكة وهو قائم يصلي في المحراب أن الله يبشرك بيحيى مصدقا بكلمة من الله وسيدا وحصورا ونبيا من الصالحين. ఆయత నంబర్ 39. కుటీరములో నిలబడి నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, అల్లాహ్ నీకు యెహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతడు దైవవాక్కును దృఢపరుస్తాడు, నాయకుడవుతాడు, ఆత్మనిగ్రహం కలవాడు, దైవ ప్రవక్త, సద్భక్తుల కోవకు చెందినవాడై ఉంటాడు అని చెప్పారు. సీజన్లో రావాల్సిన పండ్లు అన్సీజన్లో కనపడేసరికి హజరత్ జకరీలో కూడా ఆశలు చిగురించాయి. ఒకవైపు తాను ముసలివాడై ఉండి, మరోవైపు తన భార్య గొడ్రాలైనప్పటికీ ఆయనలో దైవ కారుణ్యం పట్ల ఆశ అంతరించలేదు. మరియంకు అద్భుతమైన రీతిలో
పండ్లు ఫలాలను ప్రసాదిస్తున్నట్లుగానే దేవుడు తనకు ఒక మంచి బిడ్డనిస్తే ఎంత బాగుండు అన్న కోరిక పుట్టింది. అందుకే దైవ సన్నిధిలో ఆయన చేతులు అప్రయత్నంగా పైకి లేచాయి. ఆయన అధరాల నుంచి వేడుకోలు వచనాలు వెలువడ్డాయి. దేవుడు వాటిని దయతో ఆమోదించాడు. దైవ వాక్కును ధృవపరచడం అంటే భావం దైవ ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును ధృవీకరించడం అన్నమాట. అంటే యెహ్యా ఈసా అలైహిస్సలాం కంటే పెద్దవారని దీని ద్వారా తెలుస్తుంది. వారిరువురు ఉండొకరు దైవ దౌత్యాన్ని నబూవతును సమర్థించుకున్నారు. మరిన్ని వివరాల కోసం మరియం సూరా వ్యాఖ్యానం చదవండి. సయ్యదున్ అంటే సర్దారు, నాయకుడు అని అర్థం. హసూరన్ ఆత్మ నిగ్రహం కలవాడు అంటే చెడుల దరిదాపులకు కూడా పోనివాడని అర్థం. హసూరన్ అనే పదాన్ని మహసూర్ అన్న అర్థంలో తీసుకుంటే నీతి బాహ్యమైన చేష్టల నుంచి పూర్తిగా ఆపబడినవాడన్న అర్థం కూడా వస్తుంది. దీని ఆధారంగా కొంతమంది వ్యాఖ్యాతులు నపుంసకుడు అని భావించారు. కానీ ఈ భావన సరైంది కాదు. పైగా ఇదొక లోపం. ఇక్కడ ఈ గుణాన్ని లోపంగా కాకుండా గొప్పతనంగా అభివర్ణించడం జరిగిందన్న సంగతి మరువరాదు. ayat number